ఇక మొత్తం మిగతాన్ని ఎక్కడో పెట్టాలి. కానీ మనం రాజకీయంగానే రోజు అవతలోని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచినని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచినని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగాను, మరి లక్షల పెళ్లిలేని నిన్న 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏదడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏదడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఏడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగినారు, పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా, ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట. రైతులు పిచ్చోళ్ళకి కనబడతాను ముఖ్యమంత్రికి. సీరియస్ గా తీసుకోవద్దట. రుణమాఫీ చేయలేదు. ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను, రైతులు కడతావా సస్తవా, కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం? ఇట్లనే దద్దమ్మలాగా, చేతగానోళ్ళలాగా, సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా? లేక రైతుల తరపున కొట్లాడదామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్. ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు. దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కులేదు. పడ్డాయా మొత్తం రైతు బంధు? ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మరి రైతులకు మనం చెప్పకపోతే, వాళ్ళ తరపున మనం గొంతు ఇప్పకపోతే, ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే, మేము మొండి చేయి ఇచ్చినా, మేమేమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది, ప్రజలు సంతోషంగానే ఉన్నారు, రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు. అందుకే మనం రైతులకు చెప్పాలి, ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో, ఎవరెవరికైతే 15,000 పడ్డాయో, ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో, ఎవరెవరికైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో, ఎవరెవరికైతే 24 గంటల కరెంట్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇది నా 100 రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది అంటుండు. తెలియాలంటే మరి ఎట్లా తెలియాలి? ఓటుతోనే తెలియాలి, వేరే మార్గం ఏం లేదు. సంపూర్ణ చెప్పింది, ఎంత బాగా చెప్పింది. మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడింది. కానీ అనుకోకుండా ఇంకో విషయం కూడా చెప్పింది. నేను పట్నం పిల్లను కానీ కావాలని పల్లెటూరు పిల్లగాని చేసుకున్నాను కూడా చెప్పింది. బాలరాజు ఏడున్నాడు? ఉన్నాడా లేదా? ఏడా ఉన్నాడా? ఉన్నావా బాలరాజు? నేనేమంటున్నా అంటే, వాళ్ళ సావిత్రి మాట్లాడినా, సంపూర్ణ మాట్లాడినా, బైరు సుజాతక్క మాట్లాడినా ఏం చెప్పిండ్రు వాళ్ళు? మన లెక్క గంటలు గంటలు మాట్లాడకపోవచ్చు, ముచ్చట సాఫ్ సీదా చెప్పిండ్రు. ఏమన్నారు? వీళ్ళు లంగలు దొంగలు మాకు ఇప్పటికే అర్థమైంది, మాకిప్పటికే 100 రోజులనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది. ఆ కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలుదిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్నారు, పోరాడుతున్నారు, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క పదవి కూడా వారు ప్రధానులుగా గాని మంత్రులుగా గాని కాలేదు. దయచేసి ఇక్కడున్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఆలోచించండి. ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి
ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు? మరి ఈడీ కేసులు పెడతారు. మరి వారు చెప్పినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు మోడీ గారు. ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి ఈ దేశంలో. ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు, అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు. 10 ఏళ్ల అభివృద్ధి ఏదయ్యా అని మోడీ గారిని అడిగితే ఢిల్లీ నుంచి అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు కానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు. అక్షింతలు ఇంటింటికి వచ్చినాయి కానీ మీరు గల్లీలలో పోయి అడగండి, బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిర్రా, ఉద్యోగం ఇచ్చిర్రా? మరి ఇంకా జన్ ధన్ ఖాతాలు ధన్ తెరవండి అన్నాడు, 15 లక్షలు ఇచ్చిండా? మరి ఏం చేసిండంటే 10 సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భారతం అంత అయితే తప్ప వికసిత్ భారత్ అంట. వికసిత్ ఎక్కడుందయో మీరు చేసిన విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిర్రు. కానీ మొన్న రాహుల్ గాంధీ గారు పేదల పెన్నిది, ప్రేమల సన్నిధి, త్యాగాల వారధి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు అందరికీ, ఒక్క అవకాశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు రావడానికి కారణం ఇందిరమ్మ కుటుంబం. మీరు కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా అయినరు. రేపు ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా 34 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇచ్చి ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలైతుంది. అధికారం పోయినటువంటి అసహనంతో బీఆర్ఎస్ నాయకులు మరి పిచ్చి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. నిన్న బీజేపీ నాయకులు కూడా మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఇవాళ రైతుల కోసం. అయ్యా, మీరు కార్పొరేట్ కంపెనీల కోసం, బహుళ జాతి కంపెనీల కోసం, రైతాంగ వ్యవసాయాన్ని ముంచడం కోసం నల్ల చట్టాలు తీసుకొస్తుంటే వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల మీద కాల్పులు చేసింది మీరు. ఇవాళ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడం కోసం మరి గిరిజన యువతను, ఆదివాసీ యువతను, వారి హక్కులను కాలరాస్తున్నది కార్పొరేట్ మోడీ వ్యవస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. మేమందరం 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.